పానీపూరి ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు? అందులో ఈ సీజన్‌లో ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్ని చూస్తే బయట తినాలంటే చాలా భయమేస్తుంది కదా! చకాచక్‌మంటూ ఇంట్లో చేసేసుకుందాం వచ్చేసేయండి. దానికోసం మిక్సీ జార్‌లో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం కొద్దిగా వాటర్ వేసుకొని వీలైనంత మెత్తగా అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్‌లో తీసేసుకొని ఇందులో ఒక 4 కప్పుల వాటర్‌నైతే వేసేసాను. వేసేసుకొని ఇక్కడ మనం ఈ మిక్సీ పట్టుకున్నది వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం బ్లాక్ సాల్ట్‌ని ఇక్కడ నేను బ్లాక్ సాల్ట్ వేస్తున్నాను. బ్లాక్ సాల్ట్‌ని, నార్మల్ సాల్ట్‌ని బ్లాక్ సాల్ట్ లేకపోతే స్కిప్ చేసి నార్మల్ సాల్టే వేసేసుకోండి. బ్లాక్ సాల్ట్, కొద్దిగా చాట్ మసాలా, జీలకర్ర పొడి, నార్మల్ సాల్ట్, ఇంకా నిమ్మరసం వీటన్నిటిని కూడా వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. దీంతో మనకు ఎంతో టేస్టీగా ఉండే పానీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్నైతే పక్కకు పెట్టేసుకోండి. లాస్ట్ ఒకసారి టేస్ట్ అయితే చేయండి. ఏవైనా ఎక్కువ తక్కువ ఉంటే ఇక్కడ కూడా మనం యాడ్ చేసేసుకోవచ్చు. చాలా కలర్ఫుల్‌గా చాలా బాగుంది కదా! అండ్ హెల్తీ కూడాను ఈ పానీ. ఇంకా దీన్నైతే పక్కకు పెట్టేసుకొని ఇంకా మనం మసాలా కోసం పొటాటోస్‌ని ముందుగానే ఉడికించేసుకోవాలి. ఈ ఉడికించుకున్న పొటాటోని ఇలా స్మాష్ చేసేసుకోవాలి. స్మాష్ చేసేసుకొని ఇందులో కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే చాట్ మసాలా పొడి, ఇంకా కారము, ఉప్పు ఇవి మన టేస్ట్‌కి తగ్గట్టు సరిపడంత వేసేసుకోవాలి. స్పైసీగా కావాలనుకుంటే ఎక్కువ కారంనైతే యాడ్ చేసేసుకోండి. జీలకర్ర వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి ఇవన్నీ ఆల్రెడీ ఇంట్లో రెడీమేడ్‌గా మనకు ఉంటాయి కనుక చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. వీటినన్నిటిని కూడా పొటాటోకి బాగా కలిసేలాగా ఒకసారి గట్టితో మొత్తం అంతా కూడా కలిపేసేసుకొని మసాలా కూడా రెడీ అయిపోయింది. దీన్ని కూడా పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నేను పానీ పూరీస్ కోసం ఇవి రెడీమేడ్ అండి. ఇక్కడ నేను పూరీస్ అయితే ఇంట్లో చేయట్లేదు. అయితే ఇది హోల్ వీట్‌తో చేసినవి. అస్సలు మైదా లేదు ఇందులో. నేను ఇంగ్రీడియెంట్స్‌ని కూడా మనం ఫ్రంట్‌లో చూస్తే ఇక్కడ ఇంగ్రీడియెంట్స్‌లో వీట్ అని ఉన్న బ్యాక్ సైడ్ ఇంగ్రీడియెంట్స్‌లో మనకు ఖచ్చితంగా మైదా ఉంటుంది కదా! సో, ఈ బ్రాండ్ అయితే నేను చెక్ చేసుకొని మరీ తీసుకున్నాను. ఇది ప్రమోషన్ అయితే కాదు. నాకు నచ్చింది కనుక మీకు చెప్తున్నాను. ఇది కన్నా మీకు అవైలబుల్‌గా ఉంటే తీసేసుకొని ఆయిల్‌లో వేసేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువ లాగలేదండి. ఇంకా మసాలా, వాటర్ అన్నీ రెడీ అయిపోయాయి కదా! ఇంకా రెడీ చేసేసుకుందాం. చాలా చాలా క్రంచీగా సౌండ్ అయితే వచ్చింది కదా! చాలా బాగున్నాయండి ఈ పానీపూరీస్. సో, ఇప్పుడు ఇందులోకి మనకు కావాల్సినట్టుగా మన టేస్ట్‌కి తగ్గట్టుగా అన్నీ ఫిల్ చేసేసుకొని తినేసేయటమే. చాలా చాలా యమ్మీగా ఉంది. ట్రస్ట్ మీ చాలా బాగుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.